హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఇవేంటో తెలుసు కదండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగి మొత్తం అంతా గరం మసాలాలు అండి. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది పౌడర్ తయారు చేయాలి. ఇది ఏపైనా ఆల్రెడీ కొంచెం చల్లారాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కిరాణా సరుకులు పంపించాం కదండి. వాళ్ళు 5 రూపాయలు లవంగి మొగ్గలు, 5 రూపాయలు దాల్చిన చెక్క, 5 రూపాయలు ఎలాచి అలా పట్టుకెళ్తున్నారటండి. నేనేమని చెప్పానంటే, వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి పని సేవ్ అవుతుంది. వాళ్ళు నూరుకొని చేసుకోవడం ఇబ్బంది, హడావడిగా వాళ్ళు కూడా పనికి వెళ్ళిపోవాలి కదండి. అందుకనేసి నేను ఏం చెప్పానంటే, మన షాపులకి ఎవరికైతే వేస్తున్నామో వాళ్ళందరికీ కూడా, మీ షాపు దగ్గరికి ఎవరైతే లేడీస్ వచ్చి కొనుక్కుంటారు కదా వాళ్ళకి ఇలా చెప్పండి, అమ్మ మీరు మసాలా పొడి డైరెక్ట్గా మీరు నూరుకుంటున్నారు కదా, అలా కాకుండా మేమే మసాలా పొడి అమ్ముతున్నాము తీసుకుంటారని అడగండి అని చెప్పాను. చెప్తే తీసుకుంటానన్నారటండి వాళ్ళు. మరీ మంచిదమ్మా, మాకు పని సేవ్ అవుతుంది, ఇది నూరుకోవడం కూడా కష్టమైపోతుంది, మాకు పౌడర్ ఉంటే మరీ మంచిది అనేసి అన్నారట. అయితే మన ఇంట్లో ఒక 20 ప్యాకెట్లు ఎన్నో ఉంటే పంపించాను 2 షాపులకి, అక్కడికి 10 ఇక్కడ 10 అయిపోయి. అయితే ఇప్పుడు ఆవిడ ఏమని చెప్పారంటే, పండగ కదండి మేడం గారు, నాకు కొంచెం ఎక్కువ కావాలండి, నాకు 10 అయితే సరిపోవండి, నాకు దగ్గర 80-100 ప్యాకెట్ల వరకు ఇవ్వండి, ఇంకా వేరే షాపులకు కావాలంటే మళ్ళీ తయారు చేసుకోండి, నాకు మాత్రం 100 ప్యాకెట్లు కావాలి, 10 రూపాయల ప్యాకెట్లు 5 రూపాయల ప్యాకెట్లునండి అనేసి అడిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పొడి ప్యాకెట్లు కట్టాలన్నమాట అండి. ఎందుకంటే ఇబ్బంది లేకుండా చక్కగా 5 రూపాయల ప్యాకెట్ పట్టుకెళ్తారు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వండేసుకుంటారు, కూర దించే ముందు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి, చూడండి, చూసారండి మసాలా పొడి చల్లారిన తర్వాత బాగా అన్నీ వేపుకొని బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఆడుకోవాలన్నమాట. కర్రీ మసాలా పౌడర్, అలాగే మీకు బిర్యానీ ఇవి ఎలా తయారు చేయాలి, ఎన్ని వేయాలి, పావు కిలో ధనియాలకి ఎన్ని వేయాలి అనేది మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇంట్లో మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, పండుగలకి అది ఎక్కువ మంది వస్తుంటారు కదా, ఇంట్లో చేసుకుని మీరు అట్టే పెట్టుకుంటే మనకు కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి, చూడండి ప్యాకింగ్ కూడా చేసిన తర్వాత వాళ్ళకి ఎలా ఇస్తానో ప్యాకింగ్ కూడా చూపిస్తాను మీకు.